హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సో మీ పండగ షాపింగ్ మొదలైందా అన్నది కామెంట్లో చెప్పండి. సో తిరుపతిలో రీసెంట్గా చాలా బాగా వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. మాకు ఇంటి దగ్గర నుంచి కొండ చాలా దగ్గరగా కనిపిస్తుంది. సో అలా ఒక 10 మినిట్స్ నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో అనేది షూట్ చేశాను. సో అక్కడ నుంచి నేను మళ్ళీ బయట ఏడీ బిల్డింగ్లో అలా వాకింగ్కి వెళ్తాను. ఈ పావురాలతో ఎక్కడ లేదన్నా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. చాలా మంచిగా అనిపిస్తుంది. సో అదంతా చూసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నేను షాపింగ్ పని అయితే మొదలుపెట్టా. సో ఎక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ వచ్చేసి నేను పసుపర్తికి వెళ్ళాము. అక్కడ వచ్చి చెప్పా కదా లాస్ట్ వీడియోలో దేవుటంలో కొన్ని మార్పులు చేశాను అనేసి, అవి తీసుకుందామని పీఠము అవి కొన్ని కావాలి అందుకనేసి వెళ్ళా అనమాట పసుపర్తిలో. అది కూడా నేను మీకు మొత్తం చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను ఎలా అన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము పసుపర్తికి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఇలా మనకి తాంబూలానికి ఇవ్వడానికి చాలా గిఫ్ట్ ఐటమ్సే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటుంది. మీకు ఇక్కడ 100 రూపీస్ నుంచి కూడా ఉంటుందన్నమాట. మనం తాంబూలం ఇలా బ్యాగ్లో పెట్టి ఇవ్వాలంటే ఇలాంటి బ్యాగ్స్ కలర్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఒక్కొక్క బ్యాగ్ ప్రైస్ వచ్చేసి 15 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అని ఉంది. అంటే దాని ఫ్యాబ్రిక్ని బట్టి ఉంటుందన్నమాట. ఎంత పేపర్ బ్యాగ్ అయినా దానికి ఒక కాస్ట్ అనేది ఉంటుంది. అండ్ 25 to 40 వరకు కూడా ఉందన్నమాట. అండ్ పసుపర్తిలో వచ్చేసి 3rd ఫ్లోర్ ఆర్ 4th ఫ్లోర్ అనుకుంటా ఇలా కిడ్స్ సెక్షన్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినప్పుడు అసలు టైం ఎలా పాస్ అయిపోతుందో కూడా తెలియదు అనమాట. అంత బాగుంటాయి. మనకి ఇవన్నీ చిన్నప్పుడు అసలు దొరికేవి కూడా కాదు. ఇప్పుడైతే ఎంత బాగున్నాయో తెలుసా అంటే ఇక్కడ పాల సీసాలు అవి చూస్తున్నాం అనమాట. స్టీల్లో చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ చూస్తూ ఉన్నాము. అక్కడ వెళ్ళామనుకోండి కిడ్స్ సెక్షన్కి వెళ్తే మనకి అసలు టైం పాస్ అయ్యేది కూడా తెలియదు అనమాట. అంత బాగుంటాయి. ఈ మధ్య ఇక్కడ క్లోతింగ్ సెక్షన్ కూడా ఓపెన్ చేసినట్టున్నారు. నేను అవే చూస్తూ వస్తున్నాను. చాలా చిన్న చిన్న బర్న్ బేబీస్ ఉంటారు కదా, సో అట్లా వయసు నుంచి ఉన్నాయన్నమాట అక్కడ క్లోత్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము బేకింగ్కి వచ్చామన్నమాట. ఒక గిఫ్ట్ ఐటమ్స్ కోసం వెళ్ళాము. ఫస్ట్ ఏం చూడాలి, ఎలా తీసుకోవాలి, వాటి ప్రైసెస్ ఎంత ఉన్నాయి, మనకి తాంబూలానికి ఎంతమంది వస్తారు ఏంటి అన్నది. సో నేను లాస్ట్కి ఏం తీసుకున్నా అన్నది నేను వీడియో లాస్ట్లో అయితే షేర్ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చాక నాకు ఒకటి అనిపించింది, వెరీ రీజనబుల్ లేదు, అందుకని హై బడ్జెట్ లేదు, మీడియంలో ఉంది. హై బడ్జెట్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, లోలో తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. అలా చూసుకుంటూ మేము గిఫ్ట్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు ఐడియా ఉందా, మనం ముగ్గులు వేసినప్పుడు ఇలా వెనకాల మనకి డబుల్ టేప్ ఇస్తారు. అవుటర్స్ ఉన్నప్పుడు ముగ్గుకి అవుటర్ ఉన్నప్పుడు అవి అంటించేయచ్చు. ఇదిగోండి ఇక్కడ ఉన్నవన్నీ అవే అన్నమాట. చాలా బాగుంది. సో అలా మేము ఇవన్నీ చూసుకుంటూ గిఫ్ట్ ఐటమ్స్ ఒక్కొక్కటిగా ఏమేమి ఉన్నాయని. నాకు ఈ కృష్ణుడు చాలా బాగా నచ్చాడు. సో చూడ్డానికి ఎంతో ముద్దుగా ఉంది కదా. గిఫ్ట్ ఐటమ్స్ వెరీ రీజనబుల్ అండి. బయట కన్నా కూడా నాకు ఇలా పోల్చుకుంటే గిఫ్ట్ ఐటమ్స్ వెరీ రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ పింగాణి సెక్షన్ అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు నేను కాళ్ళు చేతులు చాలా జాగ్రత్తగా పెట్టుకొని నడవాలి, ఎందుకంటే ఇవి టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉన్నాయి. ఇవి వచ్చేసి జస్ట్ 50 or 30 రూపీస్లో ఉంది చిన్నవి. పెద్దవి అయితే 500, 700 ప్రైసెస్లో ఉన్నాయన్నమాట. 1500, 2K వరకు కూడా ఉన్నాయి. సో మీరు చూసుకొని ఏమేమి పర్చేస్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా. అండ్ ఈ మధ్య వీళ్ళు వాచెస్ కూడా పెట్టారు, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి. ఇలా చాలా బాగుండింది. అండ్ జ్యువెలరీ సెక్షన్ కూడా ఓపెన్ చేసి ఉంచారనమాట రీసెంట్గానే. ఇది కూడా 3rd ఫ్లోరే. ఇలా క్లిప్స్ ఇవన్నీ బయట 20, 15, 10 అట్లుంటుంది. బట్ ఇక్కడ మాత్రం టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉందనమాట. ఒక క్లిప్ ప్రైస్ 50 రూపీస్ ఉంది. సో ఇంకా నేను అలా చూసుకుంటూ మా వదిని ఎత్తుక్కుంటూ పోతున్నాను అనమాట. ఆమె ఎక్కడో వెళ్ళిపోయారు, నేను చూసుకోకుండా ఎక్కడికి వచ్చేసాము. బట్ ఉండేది ఇద్దరం ఒకే ఫ్లోరే. అండ్ అక్కడి నుంచి మేము వంటింటికి ఒక స్టిక్కర్ కావాలి స్టవ్ దగ్గర. సో దానికోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాము ఎక్కడ దొరుకుతుందా అనేసి. మొత్తానికైతే మాకు స్టిక్కర్ ఉండే చోట ప్లేస్ అయితే దొరికింది. అండ్ ఈ స్టిక్కర్ తీసుకుందాం అనుకొని చూసుకుంటూ ఉన్నాం అనమాట ఇద్దరము. అన్ని స్టిక్కర్స్ వెతికాక చాలా చిన్నదిగా ఒకటి దొరికింది.
కొంచెం మీడియం సైజులో ఈ స్టిక్కర్ దొరికింది. బట్ ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ గ్రేప్స్ ఉన్నాయి. నాకు ఇది అస్సలు నచ్చలేదు. దీని మీద ఆవాలు పోపు పెట్టినా పడినా క్లియర్గా తెలుస్తుంది. సో అదేమిటంటే పెద్దది కాబట్టి పడినా తెలీదు, రీజనబుల్ ప్రైజు, అండ్ అలాగే చూసేదానికి చాలా బాగుంది. అండ్ మీకు క్యాటలాగ్ ఇక్కడ ఇచ్చేస్తారనమాట. దాన్ని మొత్తం తీసి కూడా చూడక్కర్లా. మీకు ఆ పైన పిక్చర్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆ క్యాటలాగ్లోనే చూసేయచ్చు. అక్కడ అలా ఉంటుందన్నమాట. సో మేము ఇక్కడ వచ్చేసి కొన్ని ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్టిక్కర్స్ చూస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయాక బయటకు వచ్చాము. ఎందుకంటే ఇక్కడ నాకు డెకరేషన్కి కావాల్సిన ఒక స్టిక్కర్ కోసం తిరుగుతున్నా. సో నాకైతే ఆఖరికి అది దొరకలేదు. దొరికిన టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్తున్నారు. అందుకే మన ఫెస్టివల్ 1 వీక్ ముందు షాపింగ్ చేస్తేనే ఇవన్నీ రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతాయి. అక్కడి నుంచి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళామంటే గోవిందరాజస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి చిన్న మాలలు, అలాగే అమ్మవారికి డ్రెస్సు అవన్నీ తీసుకుందాము అనేసి. సో వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా తీసాయి వీడియోస్, అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ వినాయక చవితికి వెళ్ళింది, వరలక్ష్మి వ్రతం షాపింగ్ రెండు కలిపి ఇక్కడ పెట్టేస్తున్నా అనమాట షాపింగ్ వీడియో అనేసి. సో అక్కడ నాకు కావాల్సినవి ఈ చిన్న చిన్న పీటలు ఉన్నాయి కదండి, అది కావాలన్నమాట. దానికోసం ఇక్కడ ఎతుకుతున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారికి కృష్ణుడికి ముఖ్యంగా చాలా చిన్నవి ఉన్నాయి, అది చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఈ షాప్ ఎక్కడంటే మనకి మధ్యలో గోపురం వస్తుంది కదా, దాని ఎంట్రన్స్లోనే ఉంది. వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి. మీరు అమ్మవారికి ఇప్పుడు బొమ్మలే కూర్చొని పెడుతున్నారు కదా సెట్టుగా, సో అవి కూడా దొరుకుతాయి అన్నమాట అక్కడ. అంటే భాగాలు, మన శరీర భాగాలు విడివిడిగా దొరుకుతాయి కదా, అలా అన్నమాట. దొరుకుతూ అక్కడ ఆ షాప్లో తనీగా దొరుకుతాయి అన్నమాట. మీరు పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇవి వచ్చేసి కేరళ టైప్ సారీస్. ఇక్కడ అంటే దేవుడికి సంబంధించినవి ప్రతిదీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఒకటి లేకుండా అని కాదు, నేను మీకు అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తాను కదా అమ్మవారివి, అవి దొరుకుతాయని మనకి డిస్ప్లేలో పెట్టారనమాట. సో అవి చూసినప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇక్కడ ఉంది ఈ షాప్లో అనేసి. సో నేను మీకు ఇక్కడ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా భాగాలుగా దొరుకుతుంది. మీరు మొత్తం తీసుకొని సెట్ చేసుకోవచ్చు. నాకు కొత్తగా అనిపించింది, అంటే ఫస్ట్ టైం నేను ఇలా చూడటము. నాకు తెలుసు భాగాలుగా దొరుకుతుందని, బట్ ఇలా డైరెక్ట్గా చూడటం ఇదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర చాలా రకాల వీళ్ళ మాలలు ఉంటాయి, చాలా చిన్న మాలలు ఉంటాయి అనమాట. మీరు మొత్తం సెట్ కూడా కొనుక్కోవచ్చు, లేదా సింగిల్గా అయినా కొనుక్కోవచ్చు అనమాట. ఇవి వచ్చి కిరీటాలు చూసారా, ఎంతో ముద్దుగా ఉంది కదా. ఈ కిరీటాలు అయితే జస్ట్ 10 నుంచి స్టార్టింగ్ ప్రైస్లో ఉంది. 10 నుంచి మీకు 100 వరకు కూడా ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నావు. అండ్ బొమ్మల కొలువప్పుడు మనం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెడతాం కదా, అట్లాంటప్పుడు ఇలా రెడీ చేసామనుకోండి చాలా ముద్దుగా ఉంటుంది. అండ్ ఇదిగోండి, ఇవి కూడా కృష్ణుడు, ఇది కూడా కిరీటాలు అనమాట. ఇలాంటి కిరీటాలు ఏంటంటే అరౌండ్ 50 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంది. సో మేము అక్కడ పర్చేస్ చేసుకొని, ఇదిగోండి ఇదే గోపురం, దీని ముందర షాపే అనమాట. పర్చేస్ చేసి మేము బయట వచ్చాము. అక్కడ మాలలు బాగున్నాయి, కొంచెం కొత్త మోడల్లో ఉన్నాయి, చూద్దాము అనేసి. సో ఇదే అన్నమాట మధ్యలో గోపురము. ఈ గోపురం ముందర షాపే నేను మీకు ఇంతసేపు చూపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఈ మామిడి పిందెలు ఆకులు ఉన్నాయి కదా, అవి మెటల్లో ఉన్నాయి. సో పర్చేస్ చేద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేదని అక్కడ మేము తీసేసుకున్నాం అనమాట. మళ్ళీ తీసుకొని మేము ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఇత్తలి పాత్రలకు వచ్చాము. అగరబత్తి స్టాండ్ ఉంటుంది కదా, మా వదినకి అది కావాలంటే మేము అన్ని వీధులు అన్ని షాపులు తిరుగుతున్నాం అనమాట, గుడి బయట గుడి లోపల అన్నట్టు. కానీ ఒక్కరి దగ్గర ఉంది, టూ మచ్ ఆఫ్ కాస్ట్ చెప్తున్నాడు ఆయన. సరే బయట చూద్దాము, ఇంకా ఎక్కడైనా దొరికితే కొంచెం మనం అడగంగానే ఇచ్చేయం కదా, బాగా బేరం ఆడే తీసుకుంటాము. సో అలా మేము అనుకున్నాము బయట దొరికితే తీసేసుకుందాము అని. బట్ మాకు ఎక్కడ దొరకలా. ఫస్ట్ ఎవరైతే చూపించారో వాళ్ళ దగ్గరే తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళి మేమిద్దరం ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పటికే నేను మీకు గోవిందరాజస్వామి టెంపుల్ నా ఛానల్లోనే ఒక 200 టైమ్స్ చూపించుంటా. ఇక్కడ షాపింగ్ కానీ, అక్కడ గుడి గురించి కానీ, వాటి గురించి మా వదినకి అదే చెప్తున్నా. ఏం శ్వేత వీడియోస్ ఏం తీసుకోలేదని అడిగారు. సో అప్పుడు పోయిన జన్మలో మనం ఈ గుడికి ఈ గుడి ప్రదేశాలకి బాగా మనము ఆధారపడి ఉంటాము, లేదా రుణపడిపోయి ఉంటాము. అందుకే ఎక్కువ ఈ ప్లేసెస్లోనే తిరుగుతూ ఉన్నాను అనేసి చెప్పాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ మాకు చెప్పా కదా ఇంతకుముందు అగరబత్తి స్టాండ్ కోసం మేము చూసామని. సో ఫస్ట్లో ఆయన దగ్గర చూసాం, మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్తున్నాం అనమాట. మొత్తానికైతే తీసేసుకున్నాను.
అండ్ ఇంతకీ మేము ఏమేమి తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. సో మీరు ఈ వినాయక చవితి మీకు అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ అందరం బాగుండాలి ఎప్పుడు. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నా. మీకు కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఒక మంచి వీడియోతో. బై గైస్.